శ్రీ గురుభ్యో నమః. గరుడకేతనము ఇది శ్రీకృష్ణ కథా విశేషములను, అందులోని ధర్మమర్మములను, తత్వమును, పరమార్థమును మనకి చక్కగా తెలియచేయునటువంటి పరమపావనమైన గ్రంథము. ఇందలి కథ పూర్తిగా వ్యాసమూలమును అనుసరించినటువంటిది. వ్యాసప్రోక్తములైన భారతము, భాగవతము, విష్ణు పురాణము, బ్రహ్మవైవర్తాది పురాణము మొదలైన గ్రంథములలో అంతర్లీనముగా దాగి ఉన్న శ్రీకృష్ణావతారములందలి విశేషములను వెలికి తీసి సమన్వయపరచి మనకు అందించినటువంటి రచన. అటువంటి ఈ గ్రంథములోని 12 అధ్యాయములు పూర్తి చేసుకున్నాము. 13వ అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. రాజసూయము పూర్తి అయి అవబృధాదులు సంపూర్తి అయిన వెనుక అందు పాల్గొనుటకై ఆహుతులైన చాలామంది రాజులు వారి పరివారములతో యుధిష్ఠిరుని వద్ద సెలవు గైకొని తమ సీమలకు ప్రయాణమైరి. హస్తినాపురము నుండి వచ్చిన భీష్మ, ద్రోణాదులు, ధృతరాష్ట్రుడు, అతని పరివారము, విదురుడు మొదలైన వారు కూడా బయలుదేరిరి. వారిని సీమాంతము వరకు పంపిరమ్మని ధర్మజుడు అర్జునుని పంపెను. దుర్యోధనుడు, శకుని మాత్రము ఇంద్రప్రస్థపురము అందలి అతిథి గృహము అందు మరికొద్ది దినములుండి వచ్చేదమని ధృతరాష్ట్రునకు చెప్పిరి. మరునాటి ఉదయమున యాగవాటికకు చేరువలోనున్న సత్సంగముల కొరకు ఏర్పరచిన ఒక పర్ణశాలయందు పాండుకుమారులు, ఋషీంద్రులు, విప్రులు, మరికొందరు భక్తజనులు శ్రీకృష్ణునితో సద్గోష్ఠిలో ఉండిరి. నారదుడు, వ్యాసుడును శ్రీకృష్ణునికి ఇరుప్రక్కల ఆసీనులై ఉండిరి. ముందటి దినమున జరిగిన అగ్రపూజను గూర్చి అచటి వారు ప్రస్తావించుచుండిరి. ఇంతలో యుధిష్ఠిరుడు నారదుని ఉద్దేశించి ఇట్లనెను: మునీంద్ర, వాసుదేవునిచే ప్రయుక్తమైన సుదర్శనముచే శిశుపాలుని శిరము ఖండింపబడి అతని దేహము నేల కొరికనే గాని కన్నులు మిరుమిట్లు గొలుపు ఒక తేజపుంజము ఎల్లరూ చూచుచుండగానే శిశుపాలుని దేహము నుండి వెలువడి వాసుదేవునికి నమస్కరించి అతనిలో లీనమయ్యను కదా. ఈ లీలకర్థమేమో వివరింప తమరిని ప్రార్థించుచున్నాను అనగా నారదుడిట్లు పలికెను: నాయన, ఈ వాసుదేవుడు పరమపురుషుడగు నారాయణుడే కదా. ఏ విధముగానైనను ఆయనను నిరంతరము భక్తితో స్మరించిన వారు ఆయననే పొందుదురు. ఏ విధంగా అయినా అటండి, భగవంతుణ్ణి ఏ విధంగా స్మరించినా సరే ఆయన్ని పొందుతారట. ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా ఆయనతో సంబంధము కలిగి ఉందురు. ఈ అవతారమునందు కూడా అదియే మనకు తెలియచున్నది. గోపికలు నిరంతరము ఆయననే పొందవలెనని అభిలషించుచు అనన్య భక్తితో ఆయనను సేవించి ఆయన యందు నిలిచిరి. ఆయన యందు నిరంతర భయముతో స్మరించుచు కంసుడును ఆయననే చేరెను. ద్వేషముతో శిశుపాలుడును ఆయన యందు లీనమగుట జరిగినది. ఉద్ధవాదులైన యాదవులను సంబంధ బాంధవ్యాదుల చేతను స్నేహముచే మీరును ఆయన యందలి భక్తితో మేమును ఆయన యందున్నాము. ఇక్కడ భాగవతంలో పద్యం ఉందండి: కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు. అదిగో ఆ పద్యాన్ని ఇక్కడ వర్ణన చేస్తూ ఉన్నారు. ఇట్లే ఏదో ఒక విధమున మనస్సును కృష్ణుని యందు ప్రవేశపెట్టవలెను. శిశుపాల దంతవక్త్రులు మాత్రము విప్రశాపగ్రస్తులైన స్వామి సేవకులే కనుక తుదకు ఆయనను చేరుట తప్పదు. అంతా యుధిష్ఠిరుడు శిశుపాల దంతవక్త్రులు స్వామి సేవకులు ఎట్లయ్యురనియు వారికి శాపమిచ్చిన వారెవ్వరనియు నారదుని ప్రశ్నించెను. అందులకు నారదుడు ధర్మజునితో ఇట్లనెను: పూర్వము సనకసనందనాదులు శ్రీమన్నారాయణుని దర్శింపగోరి వచ్చిన వారై ద్వారపాలురైన జయ విజయులు తమను అడ్డుకొనినారని భ్రమపడి వారికి రాక్షస జన్మలు కలుగునట్లు శపించిరి. వైరముతో
3 జన్మలలో మరలా తనను చేరవచ్చునని నారాయణుడు జయ విజయులతో పలుకగా వారతని ఆజ్ఞను పాలించిరి. 3వ జన్మమున జయుడు శిశుపాలుడుగను విజయుడు దంతవక్త్రుడుగను జన్మించిరి. ఇది వినిన యుధిష్ఠిరుడు జయుని మొదటి జన్మమును గూర్చి ప్రశ్నించెను. అంతటా నారదుడు ధర్మనందనునికి హిరణ్యకశిపుని వృత్తాంతమును తెలిపి అందు ప్రహ్లాదుడు తన తండ్రి ఎన్ని విధముల బాధించినను అంతయు భగవంతుని లీలగనే తెలిసికొని ఎట్లు సహించెనో తెలియపరచెను. అంతటా సత్సంగము పూర్తి అయినది. ప్రహ్లాదుని కథ చెప్పుకున్నారండి చక్కగా. సత్సంగం పూర్తి అయిందట. నారదుడు అచటి వారందరకు స్వస్తి వచనములు పలికి వెడలిపోయెను. మిగిలిన ఋషులు విప్రులు కూడా కృష్ణుని వద్ద సెలవు గైకొని పాండుకుమారులను ఆశీర్వదించి శిష్యులతో పరివారముతో తమ ఆశ్రమములకు వెడలిపోయిరి. శ్రీకృష్ణుడును పాండుకుమారులను తమ పరివారములతో ఇంద్రప్రస్థమును చేరిరి. మరునాటి ఉదయమున శ్రీకృష్ణుడు ధర్మజునితో తాను ద్వారకకు పోదలచితినని తెలిపెను. ధర్మజుని తమ్ములను పాంచాలియును శ్రీకృష్ణుని మహిషులను పరివారమును సీమాంతము వరకు సాగనంపుటకై బయల్వెడలిది. కృష్ణుడు యుధిష్ఠిరుని మాత్రము ఏకాంతమున ఒక ఉపవనమునందు కలిసికొని అతనితో సంభాషించెను. యుధిష్ఠిరుడు అంటున్నాడు, పరమపురుష, ఈ రాజసూయము నిర్విఘ్నముగా పరిసమాప్తి అయినట్లు కదా. కానీ ఆలోపుననే శిశుపాలుని రక్తము యాగ ప్రదేశమున చిందినది కదా. దాని ఫలితముగా ఏది అయినను సంభవింపవచ్చునా అని అడిగాడండి. అప్పుడు కృష్ణుడు అంటున్నాడు, శిశుపాలుడు నీతో గల బాంధవ్యము వలన యాగమునకు వచ్చినను నాకు శరణాగతుడవైన నీవు ఈ భూమండలమునకు సమ్రాట్టు వగుట అతనికి రుచింపలేదు. అందువలన మిగిలిన రాజులను సమీకరించి యాగమును పూర్తి కాకుండా నిలిపివేయుటకే అతడు అగ్రపూజకు ఆగ్రహించి లేచెను. యాగ పరిసమాప్తికి విఘ్నము కలిగినచో రాబోవు 2000 సంవత్సరముల వరకు మానవజాతి అంతయు ఉత్పాతములతో కరువుకాటకములతో మాడి నశింపవలసి వచ్చును. దానిని అరికట్టుటకే శిశుపాలుడు వధింపబడుట తప్పనిసరి అయినది. కాని యాగస్థలమున రక్తము చెందిన కారణమున క్షాత్ర క్షేంకరమగు ప్రపంచ సంగ్రామము సంభవింపక తప్పదు. ఇది రక్తం చెందింది కదండి యాగస్థలంలో, అందువల్ల ప్రపంచ సంగ్రామం రాబోతుంది అని చెప్తూ ఉన్నాడండి కృష్ణుడు. ఇది నా భూభార నిర్వహణ కార్యక్రమంతో ముడివడి ఉన్నది. దేవకీ వసుదేవుల కుమారుడుగా దిగివచ్చిన నేను నారాయణుడను. యముని అంశలో జన్మించిన నీవును నా ప్రణాళికలోని వాడవే. కృష్ణుని పలుకులను వినుచున్న పాండునందనునికి కొన్ని క్షణములు బాహ్యస్మృతి తప్పి తనకెదుటగానున్న శ్రీకృష్ణుడు సహస్రశీర్షములు గల పురుషుడుగా తేజోమూర్తియగు నారాయణుడిగా తాను అతని సేవకుడైన యమునిగా దర్శనమయ్యను. కొంత తడవునకు అతడు బాహ్యస్మృతి కలిగి కన్నులు తెరచి ఇట్లనెను, దేవదేవా, నీవు నారాయణుడవే అను విషయము నాకు తెలిసినదే అయినను ఈనాడు దివ్య దర్శనమును అనుగ్రహించితివి. నీవెవరను విషయమును కూడా తెలిపి నన్ను ధన్యునిగా చేసినావు. ఇట్లు పలుకుచు అతడు వాసుదేవుని చరణములను అంటి నమస్కరించెను. యుధిష్ఠిరుడు మరలా ఇట్లు పలికెను, వాసుదేవా, నేను రాజసూయము నెరపుట ఆ మహాసంగ్రామమునకు దారి తీయుచున్నది కదా అని నా మనస్సు క్షోభిల్లుచున్నది. అంటే ఏమయ్యా, నేను రాజసూయాగం చేశా కదా, అందువల్లే ఆ మహాసంగ్రామం రాబోతోందా, దానికి నేను కారణమవుతున్నానా అని ధర్మరాజు అడిగాడండి. కృష్ణుడు అంటున్నాడు, నీవు రాజసూయమును తలపెట్టుటయు నా ప్రణాళిక, అందులోని భాగమే. రాబోవు సంగ్రామమున నశించు క్షత్రియులందరూ వారి వారి దుష్కర్మల ఫలితమునే అనుభవింపబోవుచున్నారు.
నీవు నాకు సంపూర్ణముగా శరణాగతుడవు కనుక నీవు కారణముగా యుద్ధము ప్రవర్తిల్లకుండా నిన్ను నేను రక్షించెదను అనగా యుధిష్ఠిరుడు అంటున్నాడు, కరుణామయ్య, మరి నా కర్తవ్యమును నిర్దేశింపుము. అప్పుడు కృష్ణుడు చెప్తున్నాడండి, ఇక్కడ చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏమంటున్నాడు కృష్ణుడు? ఈ క్షణము నుండి ఎవ్వరు నిన్ను ఏది కోరినను ఆజ్ఞాపించినను వారి ద్వారమున నేనే పలుకుచుంటినని గుర్తించి దానిని నెరవేర్చుము. ఎవరు ఏది కోరినా దానిని నెరవేర్చు ఇప్పటినుంచి అని చెప్తున్నాడండి. దాని ఫలితము నీకంటదు, అడిగిన వారే దానికి బాధ్యుదులు అగుదురు. యుధిష్ఠిరునితో ఇట్లు పలికి కృష్ణుడు ఉపవనము నుండి వెలుపలికి నడిచి తనకై సిద్ధముగానున్న రథమును అధిరోహించి ద్వారక మార్గమును పట్టెను. శ్రీకృష్ణుడు వెడలిపోయిన వెనుక యుధిష్ఠిరుడు రాబోవు సంగ్రామమును గూర్చి ఇంకను చింతించుచు తన అభ్యంతర మందిరమునకు ఏగెను. అప్పటికే అచట ఆసీనుడై ఉన్న వేదవ్యాసుని చూచి ఆశ్చర్యమునుంది ఆయన పాదములంటి నమస్కరించెను. అతనితో వ్యాసుడిట్లనెను, వత్స, రాజసూయాధ్వర్యమున రక్తపాతము సంభవించుట కారణముగా రాబోవు 13 సంవత్సరముల తదుపరి మహాసంగ్రామము సంభవించును. కాలగతియే ఈ సన్నివేశమును నడిపించుచున్నది కాని వేరొకటి కాదు. ఆ సంగ్రామమున అధిక సంఖ్యలో క్షత్రియులు మరణించుట వారి వారి కర్మల ఫలితముల సమాహారముగా సంఘటిల్లును. రాబోవు సంగ్రామము దుర్యోధనుడు చేయు అపరాధము వలననే వాటిల్లును. ఆ సంగ్రామమునందలి సంహార క్రియ భీమార్జునుల భుజబలమును ఆశ్రయించి సంభవించును. ఇందు నీ ప్రమేయము ఏమీయూ లేదు. వాసుదేవుని యందు నీ శరణాగతియే నిన్ను కర్తృత్వము నుండి కాపాడును. నీవు నిస్సంకల్పుడవై మెలగుచు సాక్షిగా నిలువగలవు. త్రికరణ శుద్ధిగా నీవు ఎవరిని నొప్పింపకుండా చూచుకొనుము. ఎవరేది కోరినను వెనుకొంజ వేయక నెరవేర్చుము. ఎవరు ఏది కోరినా వెనుకొంజ వేయకుండా నెరవేర్చు అని చెప్తున్నాడండి వ్యాస భగవానుడు ధర్మరాజుకి. ఇట్లు పలికి వ్యాసుడు అంతర్హితుడయ్యను. అజాతశత్రుడగు యుధిష్ఠిరుడు వాసుదేవుడు వ్యాసమునీంద్రులు సూచించిన విధముగా నడుచుకొనుటకై దృఢ నిశ్చయుడై తమ్ములను రావించి వారితో ఇట్లనెను, నేనీ క్షణము నుండి బంధుమిత్రాదుల యందుగాని మరి ఎవరి యందుగాని సమత్వముతో కూడిన ప్రవర్తన నెరపుదును. ఎవరిని నొప్పింపకుండా వర్తించెదను. ఎవరు ఏది అడిగినను సంతోషముతో వారికి దానిని వసగెదను. ఎవరితోనూ వైరము రాకుండా అప్రమెత్తుడనై మెలగెదను. అంతటా వారు మేమును నీ అడుగుదాడలను అనుసరించి నడిచెదము అని సమిష్టిగా పలికిరి అని అంటూ ఈ అధ్యాయము పూర్తి చేశారండి. తర్వాత మనము 14వ అధ్యాయంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాము. ఇంద్రప్రస్థపురమందలి విశిష్టమగు అతిథి గృహమునందు విడిది చేసి ఉన్న దుర్యోధనుడును గాంధార రాజగు శకునియు తమ ఆసనములపై ఉపవిష్టులై ఉండిరి. చింతాక్రాంతుడై వివర్ణ వదనముతో నేలపై చూపులతోనున్న దుర్యోధనునితో శకుని ఇట్లనెను, మేనల్లుడా, నేనిట్లు చింతాక్రాంతుడవై కన్పట్టుచున్నావు. నేను నీకు హితుడను సన్నిహితుడను కదా. నిస్సంకోచముగా నీ మనమున మెదలుచు నిన్ను బాధించుచున్న తలంపులను వెల్లడించుము. సమయోచిత పరిష్కారమును సూచింపగలవాడను అన్నాడండి శకుని. అప్పుడు దుర్యోధనుడు అంటున్నాడు, ఏమని చెప్పమందువు? మా తండ్రి బిచ్చముగా ఇచ్చినదియు కాంతిహీనమైనదియును అయిన ఖాండవ ప్రస్థమును యుధిష్ఠిరుడు ఇంత వైభవోపేతమగు సామ్రాజ్యముగా విస్తరింపచేయుటయే కాక అతి దుష్కరమగు రాజసూయమును కూడా నిర్విఘ్నముగా వించి సమ్రాట్ పదవిని అలంకరించి ఉన్నాడు. యావత్ బ్రహ్మావర్తమందలి రాజులెల్లరూనూ యుధిష్ఠిరునికి పాదాక్రాంతులై ఎలలేని సంఖ్యలో ధనరాశులు, సువర్ణము, రత్నములు, హయములు, గజములు, ఇంకను
ఎన్నో విలువైన వస్తువులను కానుకలుగా అతనికి సమర్పించిరి. అతని ప్రతినిధిగా వానినన్నిటినీ నా చేతులతో నేనే గ్రహింపవలసి వచ్చినది. అన్నిటికన్నా ఈ భూగోళమందెచ్చటను కానరాని అత్యంత వైభవోపేతమైన మయసభ పాండుకుమారులకు ప్రాప్తించుట నేను సహింపలేకున్నాను. నేటి ఉదయమున సేనాసభను చూడబోయి తిని అనగా శకుని అంటున్నాడు. అతటి రక్షక భటులు అందు నీ ప్రవేశమును ఎట్లు అనుమతించిరి అన్నాడండి. అప్పుడు దుర్యోధనుడు అంటున్నాడు, సార్వభౌముని సోదరుడనుగా నన్నెవరూ అచట అడ్డగింపలేదు. ఆ సభయందలి అమరిక అంతయు ఒక మాయాజాలము వలె ఉన్నది. ఒకచోట ద్వారమని తలచి ముందుకు కాలిడి అచటి గోడకు ఢీకొంటిని. మరి ఒక తావున తెరచియున్న ద్వారమును కానక గోడ అని తలచి పరీక్షించుటకై బాహువులను తట్టుచు ముందుకు పడితిని. మరి ఒక తావున రత్నమయములగు కంబళులపై కాలిడి తటాకమున బడితిని. నా వస్త్రములనియూ తడిసిపోయినవి. అప్పుడే అతడికి ప్రవేశించిన వృకోదరుడు నన్ను చూచి పరిహసించెను. చెంతనున్న పరిచారకులు రాజాజ్ఞపై నన్ను బయటకు రావించి నాకు నూతన వస్త్రములను అందించుట జరిగినది. మరి ఒక తావున కనిపించుచున్న జలాశయమునందు దిగుటకై వస్త్రములను పైకి పట్టుకొని సిద్ధమైతిని. కానీ అది జలాశయము కాదని తెలిసినది. నేనిట్టి అవస్థ యందుండగా అప్పటికే అతడికి వచ్చిన అర్జున, నకుల, సహదేవులు కూడా భీమునితో కలిసి నన్ను పరిహసించిరి. భాగ్యవశమున అతడి స్త్రీలెవ్వరూ కనిపింపలేదు. ఈ ప్రకారముగా మాటిమాటికి భంగపడిన నేను సభ నుండి బయటపడు మార్గమును నిస్సహాయుడనై వెదుకుచుండగా పాండవాగ్రజుడు వచ్చి నన్ను అనునయించుచు సాదరముగా వెలుపలకు కొనివచ్చెను. అప్పటికే యుధిష్ఠిరుని వైభవము నా ఎదలో అగ్నిని రగుల్చుచుండగా ఈ పరాభవము దానికి ఆజ్యము పోసినట్లయినది. అందరిచే సార్వభౌముడనని కీర్తింపబడవలసిన నేను ఈ వైభవమును ఎట్లు సహింపగలను? ఇంతటి అశేష ధనరాశులను ఈ విశేషమైన సభయును నా హస్తినాపుర రాజ్యమున ఉండవలసినవి కనుక వీనినన్నిటినీ చేజిక్కించుకొననిచో నా జీవితము నిలబడునట్లు లేదు. వెంటనే రాధేయునితో కలిసి ససైన్యముగా ఇంద్రప్రస్థపురముపై దండెత్తి వీనిని మన వశము చేసుకొనవలయును అన్నాడండి దుర్యోధనుడు. దానికి శకుని చెప్తూ ఉన్నాడు, సుయోధన, నీ చెంత నీ మామ ఉండగా నీకంత ఆయాసమేలా? నీ సేనాబలము కన్నా నా మేధాబలము నిశితమైనదని ఎరుగవా? కోటితో తీసివేయబడదగిన దానికై గొడ్డలి తెచ్చుటయేలా? సునాయాసముగా పాండవ రాజ్యలక్ష్మిని వైభవమును హరింపవచ్చును అనగా దుర్యోధనుడు అంటున్నాడు. అది ఎట్లు సాధ్యము? గాంధార రాజ్యాధీశ అని అడిగాడండి. శకుని అంటున్నాడు, యుధిష్ఠిరుడు ద్యూతప్రియుడని నీవెరుగవా? నీ తండ్రి చేత అతనిని మనతో ద్యూత క్రీడకు ఆహ్వానింపచేయుము. ఆ పై కార్యమును నేను సాధించెదను అనగా దుర్యోధనుడు అంటున్నాడు. ద్యూతక్రీడ యందు జయాపజయములు మన అధీనములు కావు కదా అనగా శకుని అంటున్నాడు. సామాన్యముగా నీవు చెప్పినది సత్యమే, కానీ నా పట్ల అది వేరు. ఈ ప్రపంచమున ఎవ్వడైనను నాతో పందెమున నెగ్గలేడు. నా ద్యూత క్రీడా నైపుణ్యము అట్టిది. పాండునందనుడు ద్యూత విద్యా ప్రవీణుడు కాకపోవుట వలన కూడా అతనిని ఓడింపగలుగుట తథ్యము అన్నాడండి. అప్పుడు దుర్యోధనుడు చెప్తున్నాడు, నీవు పలికిన యుక్తి బాగుగానే ఉన్నది, కానీ మా జనకుని ద్యూతమునకు ఒప్పించుట అంత సులభము కాదు. కారణమేమనగా
భీష్ముని విదురుని సంప్రదించి కాని మా తండ్రి నిర్ణయమును గైకొనలేడు అనగా శకుని అంటున్నాడు, పాండునందనుల ఉన్నతిని మీ జనకుడు మాత్రము సహించునా? అతని అభిప్రాయము నీ అభిప్రాయము కన్నా భిన్నముగా ఎట్లుండును? కాని ఇందలి రాజకీయము ఏమనగా భీష్మ విదురులు ప్రజాదరణ మెండుగా పొందినవారు కావున వారిని ఒప్పించకుండా నిర్ణయమును గైకొన్నచో ప్రజలలో తనకు వ్యతిరేకత వచ్చునని నీ తండ్రి భయము. అదండి, భీష్ముణ్ణి ద్రోణుణ్ణి మాటికి ఎందుకు అడిగి వాళ్ళని ఒప్పిస్తాడు ఈ ధృతరాష్ట్రుడు అంటే గనక వాళ్ళకి ప్రజాదరణ ఉంది. వాళ్ళని ఒప్పించకుండా నిర్ణయం తీసుకుంటే ప్రజలలో తనకు వ్యతిరేకత వస్తుంది అని అదిగో ఆ ధృతరాష్ట్రుడి భయము. అందువల్లండి దుర్యోధనుడు అంటున్నాడు, మనము మాత్రము ప్రజాదరణను పొందలేదా అనగా అప్పుడు శకుని అంటున్నాడు, దాని విషయము మనకెందులకు గాని నీ ప్రయత్నమును ఆరంభింపుము. నీ తండ్రి నీ మనసును నొప్పించడు కదా. ఇతః పూర్వము నీ తండ్రి భీష్ముని పలుమార్లు ఒప్పించెను కదా. విదురుడు సమ్మతింపకపోయినను నష్టము లేదు. నీవు మాత్రము నీ మనోవ్యధను 10 చేసి నీ తండ్రికి నివేదింపవలయును. భీమార్జున నకుల సహదేవులే కాక పాంచాలియు కృష్ణుడు కూడా మయసభయందు నీ దీనావస్థను చూచి తీవ్రముగా పరిహసించిరని నీ తండ్రితో పలుకుము. కార్యసాధనకై ఇట్టి అసత్యములు పలుకవలయును అన్నాడండి శకుని. దుర్యోధనుని మనస్సు కొంత కుతుట పడినది. శకునితో కూడి ఇతడు యుధిష్ఠిరుని వద్ద సెలవు గైకొని హస్తినాపురమునకు వెడలిపోయెను. తన కార్యసిద్ధికి ఆలస్యము భరింపలేని దుర్యోధనుడు సమాలోచనా మందిరమున ఏకాంతముగా ధృతరాష్ట్రుని కలిసికొని శకుని చెప్పిన విధముగా అన్ని అంశములను వివరించెను. అంతటా ధృతరాష్ట్రుడు ఇట్లనెను, నాయన, నీ ఉన్నతి కోసమై ఏది చేయుటకైనను నేను సిద్ధమే. కాని ప్రజాదరణ పొందిన భీష్మ విదురులను కూడా ఒకమారు సంప్రదించవలయును. వారి సమ్మతి లేనిదే ఇట్టి కార్యక్రమమునకు ఉపక్రమించుట సులభము కాదు అనగా దుర్యోధనుడు అంటున్నాడు, ఏ విధముగానైనను మీరీ కార్యమును సాధించి తీరవలెను. లేనిచో నాకు మరణము తప్ప వేరొక దారి లేదు అన్నాడండి. దుర్యోధనుడు నిష్క్రమించిన వెనుక ధృతరాష్ట్రుడు కొంత తడవు చింతాక్రాంత మనస్కుడయ్యను. తన పుత్రుని సంతుష్టిపరచుటకై అనతి కాలముననే రత్నమయమగు ఒక సభాభవనమును నిర్మింపచేసెను. అప్పుడు ప్రధానమంత్రియగు విదురుని పిలిపించి అతనితో ధృతరాష్ట్రుడు ఇట్లనెను, మన చిరంజీవుల ఉల్లాసమునకై హస్తినాపురమునందు ఒక సుందర సభాభవనమును నిర్మింపజేసి తిని నీవు ఇంద్రప్రస్థపురమునకు పోయి యుధిష్ఠిరుని సకుటుంబమునుగా వచ్చి ఇతడి సోదరులతో ఈ నూతన భవనమునందు జ్యూత క్రీడలో పాల్గొని కొన్ని దినములు గడుపవలసినదిగా నా ఆనతిగా చెప్పి కొనిరమ్ము అన్నాడండి. అప్పుడు విదురుడు అంటున్నాడు, మహారాజా, ఇది హర్షింపతగినది కాదు. నూతన భవనమును చూచి సోదరులతో కొన్ని దినములు గడుపవచ్చును గాని జ్యూత క్రీడ అనునది హితకరమైనది, ధర్మసమ్మతమైనది కాదు. ఇది కుయుక్తితో కూడినది. నీ శ్యాలకుడగు శకునియే కదా మీ పక్షమున జ్యూతమాడునది అనగా ధృతరాష్ట్రుడు అంటున్నాడు, అవును, యుధిష్ఠిరుడును శకునియు జ్యూతప్రియులు, అందు ప్రవీణులు కూడా. ఇందు దోషమేమున్నది? ఈ క్రీడ సోదరుల నడుమనే కదా జరుగనున్నది అనగా విదురుడు అంటున్నాడు, ద్యూతము ధర్మ విరుద్ధము, అందు పణములుగా పెట్టి రాజ్యములు కోల్పోవచ్చును. యుద్ధమునందు రాజ్యమును పొందుట పరాక్రమముతో జరుగును కాని జ్యూతమున కుయుక్తితోనే అది సాధ్యమగును. శకుని జ్యూత ప్రవీణుడనుట కన్నా మాయాద్యూత ప్రవీణుడు అనుట సత్యము కనుక ఇట్టి ద్యూతము ఏకపక్షముగానే సాగును. ఇప్పుడు పాండుకుమారులను ద్యూతమునకు పిలిపించుటలో నీ యొక్కయు నీ కుమారుని యొక్కయు కుయుక్తి నాకు అవగతమైనది.
వారి సామ్రాజ్య లక్ష్మిని వారి వైభవమును చూచి ఓర్వలేక మీరు వానిని అపహరించుటకే ఈ నెపమును పన్నిరని నా బుద్ధికి తోచుచున్నది. కాన దీని పరిణామము చాలా విపత్కరమగును. అది నీ వంశఛేదమునకు దారితీయును. నేను మీకు హితైషిని కావున ఈ ప్రయత్నము విరమించుడని చెప్పుచున్నాను. నీ జ్యేష్ఠ కుమారుని జననము సంభవించినప్పుడు నీ వంశ నాశమును సూచించు దుశ్శకునములు కానవచ్చినవి కదా. అప్పుడే అతనిని విడిచిపెట్టుమని నీకు హెచ్చరించి తిని. కాని మోహవశమున నీవు నా హెచ్చరికను లెక్క చేయలేదు. ఇప్పుడైనను అది ఏ నీ కర్తవ్యము. లేనిచో నీ వంశ నాశనమును ఎవరును ఆపలేరు అన్నాడండి విదురుడు. అప్పుడు మళ్ళీ ధృతరాష్ట్రుడు అంటున్నాడు, దైవము ప్రతికూలము కానిచో ఎట్టి విపత్తులను సంభవించు అవకాశము ఉండదు అనగా విదురుడు అంటున్నాడు, దైవమనగా జీవుల కర్మఫలములను అనుభవింపజేయు శక్తియే. దానినే విధి అందును. దానిని ఎవ్వరూ తప్పింపలేరు అనగా ధృతరాష్ట్రుడు అంటున్నాడు. తప్పింపలేరని నీవే చెప్పుచున్నావు కదా. అందువలననే నేను నిన్ను మహారాజుగా ఆజ్ఞాపించుచున్నాను. నీవు ఇంద్రప్రస్థమునకు పోయి పాండుకుమారులను తోడ్కొని రమ్ము అనగా విదురుడు అంటున్నాడు. అట్లయినచో మహారాజాజ్ఞను శిరసావహించి నేను పాండవులకు తమ ఆజ్ఞను తెలిపెదను. ద్యూత విద్యయందు ప్రవీణుడే కాని ద్యూత ప్రియుడు కాడు. ద్యూతము అధర్మమని తెలిసినను నీ ఆజ్ఞను ఉల్లంఘించడు. కనుక ఇందలి విపరిణామములకు నీవే సంపూర్ణముగా బాధ్యత వహింపవలసి ఉండును. ఇట్లు పలికి అతడు ఇంద్రప్రస్థమునకు బయలుదేరెను. అచట యుధిష్ఠిరుని కలిసి ధృతరాష్ట్రుని ఆనతిని అతనికి తెలిపెను. అంతటా యుధిష్ఠిరుడు శ్రీకృష్ణుడును నారద మునీంద్రులను వ్యాస మునీంద్రులను తనకు ఉపదేశించిన అంశములు స్ఫురణకు వచ్చి ద్యూతము ధర్మసమ్మతము కాదనియూ దాని వలన సంభవించు కలహములను తానిష్టపడుట లేదనియూ తెలిపెను. అంతట విదురుడు తానును అందునకు సమ్మతించలేదనియూ దానిని విరమింప ప్రయత్నము చేసి విఫలుడనై మహారాజు ఆజ్ఞ శిరసావహించి వచ్చితిననియూ తెలిపి నిర్ణయమును యుధిష్ఠిరునకే విడిచిపెట్టెను. అంతా యుధిష్ఠిరుడు దైవ నిర్ణయమునకు కట్టుబడినవాడై విదురునితో తమ్ములను పాంచాలిని వెంటబెట్టుకొని హస్తినాపురమును చేరెను. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అండి, కృష్ణుడు అది వరకు చెప్పాడు, ధర్మరాజుని ఏకాంతంగా పిలిచి చెప్పాడు, ఎవరేది కోరినా నువ్వు దానికి అంగీకరించు అని చెప్పాడు కదండి. దానిని అనుసరించి ఇక్కడ ధర్మరాజు ప్రవర్తిస్తూ ఉన్నాడు. హస్తినాపురమునకు వెలుపలనున్న జనపదమునందు ఏర్పాటైన విడిదియందు తన పరివారముతో యుధిష్ఠిరుడు బస చేసెను. అంతవరకు వారిని వెంటనిడుకొని వచ్చిన విదురుడు ఏకాంతమున అతనితో ధృతరాష్ట్రుని యొక్కయు శకుని దుర్యోధనుల యొక్కయు దురాలోచనమును గూర్చియు ద్యూతమును ఏర్పాటు చేయుటలోని దురుద్దేశమును గూర్చియు తెలియచేసి తన నివాసమునకు వెడలిపోయెను. యుధిష్ఠిరుడు వీనినన్నిటినీ ఎరిగినవాడైనను వానికి పరిహారముగా తన ప్రయత్నమేమియూ చేయక అంతయు వాసుదేవుని లీలా అని ఎంచి తమ్ములను భార్యను తోడ్కొని పెద్ద తండ్రియగు ధృతరాష్ట్రుని భీష్మాదులను కలిసి వారి కుశలములను అరసెను. అతడి బంధుజనులతో కలిసి సంతోషముగా ఆ దినము గడిపెను. మరునాడు ఉదయమున కుంతిని పాంచాలిని ఇతర స్త్రీజనమును రాజాంతఃపురమున విడిచి తమ్ములతో ద్యూతమునకై ఏర్పాటు చేయబడిన సభను చేరెను. అచట సింహాసనమును అధిష్ఠించియున్న ధృతరాష్ట్రునికి తన రాకను తెలిపి తమకు నిర్దేశించిన ఆసనములపై తమ్ములతో కలిసి కూర్చుండెను. శకుని యుధిష్ఠిరుని ద్యూతవేదికపైకి ఆహ్వానింపగా ఈ ద్యూతము పరిణామముగా జరుగబోవు సంగ్రామమునందు
కలుగబోవు దాయాదుల వినాశనమును నివారించుటకై ప్రయత్నించుచున్న యుధిష్ఠిరుడు ధృతరాష్ట్రుని ఉద్దేశించి ఇట్లు పలికెను. మహారాజా, పాపకృత్యమగు ద్యూతక్రియ అనర్థకారకము. ఇందు క్షత్రియోచితమగు పరాక్రమమును ప్రదర్శించు అవకాశము ఉండదు. దీనికి నీతి నియమములు ఉండవు. అతడు శకుని వైపు మరలి అతనితో ఇట్లనెను. సౌబలేయ, ధర్మవిరుద్ధమగు రీతిలో మమ్ము జయించు ప్రయత్నము విరమించుకొనుము అనగా శకుని అంటున్నాడు. కుంతీనందన, ద్యూతక్రీడ విషయమున సామర్థ్యము ఉన్నవాడు ఎదుటివారి మోసపు ఆటను కూడా ఎదుర్కొనగలడు. మాకు పరాజయ శంక ఉన్నను ఆడుటకు సిద్ధముగా ఉన్నాము. నీవు కూడా ఇక జాగుసేయక సిద్ధము కమ్ము అనగా యుధిష్ఠిరుడు అంటున్నాడు. మోసముతో ధనమును భోగములను పొందుటకు నేను ఉద్యమించను. ఋషులు మునులు చెప్పిన ప్రకారము ద్యూతక్రీడ కపటముతో కూడినది కనుక నాకు సమ్మతము కాదు అనగా శకుని అంటున్నాడు. ద్యూతక్రీడయందు మేము సమర్థులమని ఎంచియే నిన్ను ఆహ్వానించుచున్నాము. ఈ ద్యూతమునందు మోసమున్నదను భయముగాని దానిని ఎదుర్కొను సామర్థ్యము లేదన్న శంక గాని నీకున్నచో నీవు వెనుదిరగా వచ్చును అన్నాడండి శకుని. అంతా యుధిష్ఠిరుడు ధృతరాష్ట్రుని ఉద్దేశించి ఇట్లు పలికెను. తండ్రి, తమరు నన్ను ద్యూతమాడుమని ఆజ్ఞాపించిరి కనుక దానిని పాటించుట పుత్రుడుగా నా ధర్మము. ఇది అంతయు వాసుదేవుని లీలగా నేను భావించుచున్నాను. ఇప్పుడు పందెము వేసి నాతో ఆడబోవు వారు ఎవరు అని అడిగాడండి. అందుకు దుర్యోధనుడిట్లు బదులు పలికెను. పందెము నేను వేసేదను, ఆటను మామ ఆడును. అంతా ధర్మనందనుడు అతనితో ఇట్లు పలికెను. పందెము వేయువాని ప్రతినిధిగా వేరొకరు ఆడుట ఉచితము కాదు. దీనిని తెలిసి నీ మనసుకు నచ్చినట్లు ప్రవర్తించుము అన్నాడండి ధర్మరాజు. ధర్మరాజు ఈ మాటతో ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారు. మనము కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము. రేపటి రోజున మనము 15వ అధ్యాయంలోనికి ప్రవేశిస్తాము అని సవినయముగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవా.